అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజ్ఞాన్ త్రివి. ఈ వీడియోలో తల్లిదండ్రులని వాళ్ళే తక్కువ చేసుకొని చూసే వాళ్ళు ఉంటారు. అయితే ఎవరు వాళ్ళు అంటే వాళ్ళకు కూడా తెలియని వయసు. ఈ స్కూల్ చదువుకునే వాళ్ళు, ఈ కాలేజ్ చదివే వాళ్ళు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ గ్రామాలలో కష్టపడి బతికే వాళ్ళు ఉంటారు. అంటే వ్యవసాయం చేసుకొని సంప్రదాయంగా తండ్రి ఈ జీన్స్ ప్యాంట్లు, ఈ వెస్ట్రన్ కల్చర్ అలవాటు కాకుండా పంచ కట్టుకొని తను మార్కెట్కి వెళ్ళినా, కష్టం చేయడానికి వెళ్ళినా, కూలికి వెళ్ళినా, బావి దగ్గర పని చేయడానికి వెళ్ళినా, ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినా తన సంప్రదాయాన్ని చిన్నప్పటి నుంచి ఏదైతే గ్రామీణ సంప్రదాయం ఉంటుందో అట్లా మంచిగా పంచ కట్టుకొని అట్లాగే మార్కెట్కు వెళ్తూ ఉంటాడు. అయితే తల్లి కూడా ఉదయం లేస్తే వాళ్ళ పనులు చేసుకొని కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఈ వస్త్రధారణ, ఈ మేకప్ల మీద ధ్యాస కన్నా ఉదయాన్నే లేస్తే ఏం పని ఉంది, ఏం కష్టం చేసుకోవాలి, రోజు ఎట్లా గడుస్తుంది అని చెప్పేసి ఆలోచన చేసేవాళ్ళు. అయితే ఈ మధ్యన చాలామందిని చూస్తూ ఉన్నా, ఎప్పుడైనా ఓ మార్కెట్కో లేకపోతే ఒక షాపింగ్ మాల్కో లేకపోతే ఏదైనా టౌన్లో సిటీలో తల్లిదండ్రుల వెనకాల పిల్లలు వెళ్ళినప్పుడు, అంటే ఈ కాలేజ్ చదువుకునే అబ్బాయి కానీ, కాలేజ్ చదివే అమ్మాయి కానీ, స్కూల్ పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు అంటే వాళ్ళు సాధారణంగా వేసుకున్న బట్టలను చూసి వారి వెనకాల నడవాలంటే తల్లిదండ్రులని వాళ్ళు హేళనగా చూస్తున్నారు. అంటే మా తల్లిదండ్రులు పంచ కట్టుకున్నాడు, ఈయన లుంగి పైకి కట్టుకున్నాడు, మా అమ్మ ఇట్లా ఉంది, ఇక్కడ ఈ టౌన్లో అంటే మార్కెట్లో కానీ ఆ షాపింగ్ మాల్లో కానీ ఇట్లా చూస్తే ఏమనుకుంటారో అని చెప్పేసి చాలామంది సిగ్గుపడుతున్నారు. అయితే ఏదైనా రెక్కల కష్టం చేస్తే కానీ తెలియదు. కాబట్టి ఈ తండ్రి పంచ కట్టుకొని కష్టం చేస్తూ ఇల్లుని గడుపుతూ ఉంటాడు. నీ తండ్రి గురించి, నీ తల్లి గురించే నువ్వు గొప్పగా చెప్పుకోలేకుండా ఏదో పక్కన పోయే పెద్ద పెద్ద కార్లని, పక్కన పోయే బుల్లెట్ బండ్లని, లేదా హెవీగా తయారైనటువంటి లేడీస్ని, స్టైల్గా తయారైనటువంటి వాళ్ళని చూసి అరే మా జీవితాలు ఇంతేనా, మా నాన్న ఇట్లున్నాడు, మా అమ్మ ఇట్లుంది, మా అమ్మ నాన్నని ఎవరికైనా పరిచయం చేస్తే ఇట్లా పంచ కట్టుకొని ఉంటాడు, మా అమ్మ ఇట్లా ఉంటుంది, వాళ్ళు ఎంత హై లెవెల్గా మంచిగా ఉన్నారు అని వాళ్ళని చూసి తన తల్లిదండ్రులని హేళన చేసుకుంటున్నారు. అంటే కింది స్థాయికి ఊహించుకుంటున్నారు. కాబట్టి ఎవరి కుటుంబానికి వారే గొప్ప. అట్లాగా నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నువ్వు విలువ ఇవ్వకపోతే ఎట్లా? కాబట్టి ఏదో మనం రోడ్ సైడ్ వెళ్తూ ఉంటాం. ఇప్పుడు సపోజ్ ఇందులో ఒక ఫోటో పెడుతున్నా చూడండి. తండ్రి ఏ విధంగా తను ఏం సిగ్గుపడకుండా, అంటే నా దృష్టిలో పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, పాజిటివ్ థింకింగ్ కానీ, పాజిటివ్ ఏమంటారు జీవితం అనుభవించడం కానీ ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, ఆయన కన్నా గొప్ప మనిషి ఎవరు లేరు. ఎందుకంటే ప్రపంచం ఏ విధంగానే ఉండని నేను నా వ్యక్తిత్వంతో ఉంటా, నేనేం సిగ్గుపడను ఈ సమాజంలో, ఎందుకంటే నేనేం తప్పుడు పని చేస్తాను, నా కష్టాన్ని నమ్ముకొని నాకున్న పద్ధతుల ప్రకారం నేను పోతున్నా అని చెప్పేసి అవి అడ్డదిడ్డమైన పద్ధతులు కాదు, ఒక మంచి పద్ధతి. అంటే ఎవరేమనుకున్నా తన కష్టాన్ని నమ్ముకొని వెళ్ళేటటువంటి వాడు. కాబట్టి ఆ ఫోటోలో చూడండి ఏ విధంగా తాను కష్టపడుతున్నాడు. కాబట్టి అటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఒక తల్లిది కూడా చూపిస్తున్నా, ఒకసారి చూడండి. ఒక తల్లి ఇంతమంది పిల్లల్ని రోడ్డు దాటిస్తుంది. కాబట్టి ఒక తల్లి అంత పెద్ద రోడ్డు పైన నలుగురు పిల్లల్లో ఒక్క పిల్లవాడు అమ్మాయో అబ్బాయో అటు ఇటు అయితే ఎట్లా అని చెప్పేసి ఆలోచన కూడా చేయకుండా దగ్గరుండి మరీ తీసుకొని వెళ్తుంది. ఎంతసేపు వెయిట్ చేసింది చూడండి ఒకసారి రోడ్డు దగ్గర. కాబట్టి తాను పిల్లలు మీరు సిగ్గుపడొద్దు, మీరు ఏదో పక్కన వెస్ట్రన్ కల్చర్గా హెవీగా తయారయ్యి మంచిగా నైస్గా స్టైల్గా మంచి బైక్ మీదకి వెళ్ళి లేదా మంచి కార్ మీదకి వెళ్ళి లేకపోతే మంచి డ్రెస్సులు వేసుకొని మేకప్ హెవీగా వేసుకొని ఏదో పైన మాయాజాలంతో అందంగా కనిపించే ఈ వెస్ట్రన్ కల్చర్ని ఫాలో అయ్యే వాళ్ళని చూసి మా తండ్రి పంచగట్టుకుంటాడు, మా అమ్మ సాధారణంగా ఉంటుందని చెప్పేసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. కాబట్టి వాళ్ళు కంటేనే మీరు ఈ భూమి మీద పడ్డారు, వాళ్ళు జన్మనియడమే ఎక్కువ. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే, నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, ఏదైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు లేదా షాపింగ్కి తల్లిదండ్రుల వెనకాల వెళ్ళినప్పుడు నేను తెచ్చుకుంటలే మీరేం రావద్దు, నేను తెచ్చుకుంటలే అని చెప్పేసి చెప్పడం, మొబైల్ తీసుకోవడానికి వెళ్ళినా, బైక్ కొనుక్కోవడానికి వెళ్ళినా నామూషిగా ఫీల్ అవుతున్నారు తన తల్లిదండ్రులను వెనక తీసుకొని పోవడానికి. ఎందుకంటే తన తండ్రి పంచగడతాడు, తల్లి హెవీగా తయారు అవ్వకుండా సాధారణంగా వచ్చేస్తుంది. కాబట్టి పిల్లల మీద ప్రాణంతో వాళ్ళు వస్తారు. మనం ఏం చేస్తున్నాం, మంచిగా బూట్ వేసుకొని, అద్దాలు పెట్టుకొని, క్యాప్ పెట్టుకొని, లేకపోతే స్టైల్గా తయారై సెంటు కొట్టుకొని కార్లకి వెళ్ళి దిగి ఈ రీల్స్లలో తయారు ఉంటుంది కదా హీరోలాగా, అట్లా ఎంట్రీ ఇస్తేనే జీవితం, అట్లా ఎంట్రీ ఇస్తేనే గొప్పదని అనుకుంటున్నారు. కార్లు ఉన్న వాళ్ళే గొప్పది కాదు, ఇంత కడుపుకి తిని కడుపు నిండా నిద్రపోయేవాడు కూడా గొప్పవాడే. కాబట్టి ఉన్నవాళ్ళని నేను ఏమంటలేను, కానీ ఈ ఎవరైతే ఉదయం లేచి కష్టం చేస్తూ ఉంటారో తల్లిదండ్రులు, వాళ్ళని గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులని ఈ బైకులు కానీ, ఈ కార్లు కానీ అనుభవిస్తూ రాజా లైఫ్ బతుకుతూ ఉంటారు. వాళ్ళేం సొంతంగా కష్టపడరు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీ తల్లిదండ్రులను మీరే చులకన చేసుకొని చూడొద్దు. ఎందుకంటే ఉదయం లేస్తే కష్టం చేసి మన కడుపు నింపుతూ ఉంటాడు.
తనకు శక్తి అంటే తాను కడుపు మార్చుకున్న తల్లిదండ్రులు తాను కడుపు మార్చుకున్న వాళ్ళు కొత్త బట్టలు కొన్నా మీకు బట్టలు ఇప్పిస్తారు, స్మార్ట్ ఫోన్ ఇప్పిస్తారు, మీకు బర్త్డే వస్తే బర్త్డే సెలబ్రేషన్స్కి ఇస్తారు, కాలేజీకి కానీ స్కూల్కి కానీ ఖర్చులకి డబ్బులు ఇస్తారు, ఏనాడు కూడా మమ్మల్ని కూడా తీసుకెళ్ళమని చెప్పేసి అడగరు. కాబట్టి వాళ్ళు ఎంతో త్యాగం చేస్తూ ఉంటారు. మనము పిల్లలం ఎవరైతే ఉన్నామో చాలాసార్లు తల్లిదండ్రులను మోసం కూడా చేస్తుంటాం. అంటే మా నాన్న వస్తే నా పరుగు పోతుందేమో, మా అమ్మ వస్తే నా పరుగు పోతుందేమో, మా నాన్న పంచగట్టుకుంటాడు, మా అమ్మ మంచిగా తయారు కాదు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే చులకన వేసుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. సంస్కారం లేకుండా నువ్వెంతున్నా వ్యర్థమే. అయినా వెస్ట్రన్ కల్చర్లో ఉన్న మాయాజాలాన్ని చూసి మీరు అడిక్ట్ కావడం ఏంది? మీకు హీరో మీ నాన్నే, మీకు హీరోయిన్ మీ అమ్మనే. కాబట్టి మీ అమ్మ నాన్నలనే మీరు జాగ్రత్తగా శ్రద్ధగా చూసుకోవాలి. మీ అమ్మ నాన్నలే మీకు గొప్పవాళ్ళు. అటువంటి మీ అమ్మ నాన్నల గొప్ప వాళ్ళని ఇట్లా కష్టం చేసి అసలు మోస్ట్ ఎనర్జిక్ పర్సన్, మోస్ట్ పాజిటివ్ థింకింగ్ పర్సన్ ఎవరంటే ఈ ఫోటోలో లాగా కష్టపడేటటువంటి వ్యక్తులే, వాళ్ళే అసలైన హీరోలు. ఎందుకంటే సమాజం గురించి వాళ్ళకి ఆలోచనే లేదు. వాళ్ళు ఏది అనుకుంటే అది కష్టం చేసుకుంటారు, వెళ్తూనే ఉంటారు. నేను లుంగి పైకి కట్టినా, నైస్గా నడుస్తున్నానా, తల మీద బరువు పెట్టుకున్నా లేదా, ఇటువంటివి ఏవి ఆలోచన చేయరు. ఉదయం లేస్తే భూతలిని నమ్ముకొని బతికేవాళ్ళు, కష్టాన్ని నమ్ముకొని బతికేవాళ్ళు, వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు హీరోలు. కాబట్టి అటువంటి వాళ్ళు మీ తల్లిదండ్రులు అని చెప్పుకోవడానికి మీకెందుకు సిగ్గు? కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఈ యూత్ కానీ అమ్మాయిలు కానీ అబ్బాయి కానీ స్కూల్ పిల్లలైనా సరే మీ నాన్న వెనకాల పంచ కట్టుకొని మీ నాన్న నడుస్తూ ఉంటే లుంగి కట్టుకొని కూరగాయల సంచి లేదా బియ్యం సంచి లేదా ఇంకేదైనా సామాన్ మోస్తూ ఉంటే హీరోలాగా ఫీల్ అవుతూ మీరు మీ నాన్నతో పక్కకి నడుస్తూ ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే మా నాన్న పంచ కట్టుకొని పోతుంటే నాకు ఇది ఎట్లనో షేమ్గా ఉంటుంది, నాకు విచిత్రంగా ఉంటుంది, చూసేవాళ్ళు కష్టమని నాన్న ముందలు వెళ్తుంటే కొంచెం గ్యాప్ ఇచ్చి వెనకాల నడిచే మహానుభావులు కూడా ఉన్నారు. అంటే అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా. కాబట్టి దీన్ని తప్పుగా మాత్రం ఎప్పుడు అనుకోవద్దు దయచేసి. నిజమైన రియల్ హీరోస్ వీళ్ళే. ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, ఫోటో కదా, ఈ వీడియో కూడా పెడతా, ఈ విధంగా కష్టపడుతున్నారు. అటువంటి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, అటువంటి వాళ్ళకి స్థానం ఇవ్వాలి. కానీ మీరు ఏదో పైన ఉండే అంగులను ఆరుబాటలను చూసి అది అసలైన లైఫ్, కార్లు బైకులు స్టైల్గా అట్లా ఉంటేనే అది హీరో లైఫ్ అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ వాళ్ళు కూడా ఒకప్పుడు ఒక కష్టపడి ఒక స్థాయి నుంచి పైకి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు ఆస్తులు అనుభవిస్తున్నారేమో, కానీ ఆ ఆస్తులు సంపాదించిన అయినా కూడా ఒకప్పుడు కష్టపడే ఉంటాడు. కాబట్టి ఊరికే ఏది రాదు. ఆ ఉన్నవాళ్ళు కూడా కష్టపడి ఎదిగిన వాళ్ళే. అట్లాగే మీరు కూడా మంచి కష్టపడి చదివి మంచిగా ఏదో పనో ఏదో చూసుకొని మంచిగా సంపాదించి మీ తల్లిదండ్రులు కూడా మంచిగా చూసుకొని అట్లా కార్లు ఎక్కించి దింపండి. అప్పుడు ఎవరొద్దన్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే రోడ్ సైడ్ తల్లిదండ్రులు అట్లా వెళ్తూ ఉంటే మా తల్లిదండ్రులు ఇట్లా ఉన్నారు ఏంది అని చెప్పేసి అనుకోవద్దు. ఎప్పుడైనా తల్లిదండ్రులు రోడ్ సైడ్ వెళ్తూ ఉంటే మీరు అందరూ కూడా షేమ్గా ఫీల్ కావద్దు. ఆయన మా నాన్న ఈమె మా అమ్మ అని చెప్పేసి దర్జాగా వాళ్ళ వెనకాల వాళ్ళు ఎట్లా నడుస్తున్నా వాళ్ళ వెనకాల నడుస్తూ ఉండాలి. కావాల్సి వస్తే ఇంట్లో కొంచెము బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా ఉండు నాన్న ఇట్లా ఉండు అని చెప్పేసి చెప్పొచ్చు. ఆయన ఎప్పటి నుంచో తన జీవితాన్ని ఇబ్బంది పడకుండా హీరోలాగా, అంటే పాజిటివ్ థింకింగ్, ఎవ్వరి గురించి ఆలోచన చేయకుండా వెళ్ళేటటువంటి మనగాడు అనుకోండి. ఇంకా అంటే అటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్, పాజిటివ్ ఈ కోర్సులన్నీ ఏం తీసుకోకుండా కష్టపడి పాజిటివ్గా వెళ్ళేటటువంటి వ్యక్తులు వాళ్ళు. ఎందుకంటే పొద్దున్నే లేస్తే శరీరాన్ని వంగబెడతారు వాళ్ళు. శరీరాన్ని వంగబెట్టి కష్టం చేసే వాళ్ళకి వెన్నెముక కానీ మెదడు కానీ చురుగ్గా పనిచేస్తుంది. వాళ్ళకన్నా గొప్పవాళ్ళు ఎవరు? కాబట్టి ఇక ఎప్పుడు కూడా తల్లిదండ్రులని మీరు షేమ్గా అస్సలు ఫీల్ కావద్దు. మా నాన్న పక్కన నడిస్తే మా నాన్న ఇట్లా ఉంటాడు, ఏదో గ్రామీణ స్థాయిలాగా స్టైల్గా ఇంతే తయారవుతాడు, ఎవరైనా చూస్తే నాకు వికారం అవుతుంది అని చెప్పేసి షేమ్గా ఫీల్ అవుతున్నది. ఇది మహా తప్పు. అట్లొద్దు. మనకి మన తల్లిదండ్రులే హీరోలు. వాళ్ళు జన్మనిస్తేనే భూమి మీద పుట్టి సమాజాన్ని ప్రపంచాన్ని చూస్తున్నాం. ఈ అన్ని స్టైల్ ఈ వాతావరణం ఇవన్నీ కూడా చూస్తున్నాం. కాబట్టి ఏదో పైన ఉండే మేకప్లను చూసి మీరు లోను కాకూడదు. మీరు అసలైన వ్యక్తిత్వంతో ఉండాలి. కాబట్టి మీ తల్లిదండ్రులు మీరు గౌరవించకుండా ఉండే కల్చర్ మీకు వచ్చిందంటే మీరు కూడా వేస్ట్. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా అట్లా చేయకండి. మంచిగా తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వండి. వాళ్ళకి నచ్చిన లైఫ్నే మీరు వాళ్ళకి అందిస్తూ ఉండాలి. నువ్వు ఎంత స్థాయికి ఎదిగినా నాన్న పంచగట్టుకొని వస్తే గౌరవం ఇవ్వాలి. మా నాన్న సంప్రదాయం ఇది. మా నాన్న ఇష్టాన్ని నేను కాదని వేరే తీసుకువెళ్ళను, మా అమ్మ ఇష్టాన్ని కాదని వేరే తీసుకెళ్ళను అని చెప్పేసి ఆలోచన చేసి వాళ్ళ ఇష్టాలను పోగొట్టు. ఎందుకంటే వాళ్ళకి పుట్టిన నిన్నమొన్న పుట్టిన వాళ్ళమే మనమే మన ఇష్టానుసారం బతకాలి, మనకి ఇది నచ్చుతుంది ఇది స్టైల్ అని చెప్పేసి అనుకుంటున్నాం. మరి అటువంటిది వాళ్ళ లైఫ్లో వాళ్ళు చిన్న చిన్న కోరికలు ఏం తీర్చుకోరు. ఉదయం లేస్తే వాళ్ళు పొలం పని చేయడమో లేకపోతే కష్టం చేయడమో కూలీనాలకు వెళ్ళడమో లేకపోతే ఎక్కడైనా పోయి పని చేసుకోవడమో ఇట్లా చేస్తూ జీవితం అంతా కూడా మనల్ని పోషించడానికే వాళ్ళకి ఖర్చు అయిపోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న ఆనందాలు ఉండవు. ఆ చిన్న చిన్న ఆనందాల్లో కూడా అరే నా బిడ్డ నా కొడుకు నేను పంచగట్టుకొని ఇట్లా వస్తుంటే ఇబ్బంది పడుతుండే
నా కొడుకునే లేకపోతే నా బిడ్డని వాళ్ళనే పంపిస్తాను, నేను వెనకాల వెళ్తే వాళ్ళకి వికారం అవుతుంది, వాళ్ళు షేమ్గా ఫీల్ అవుతారు, ఎందుకులే అని చెప్పేసి తండ్రి తల్లి ఇద్దరు కూడా అట్లా అనుకొని కూడా ఉన్న రోజులు ఉన్నాయి చాలా. కాబట్టి ఎప్పుడు కూడా అట్లా నిర్లక్ష్యం చేయొద్దు. మీకు మీ అమ్మ నాన్నే హీరో. మీరు ఏదో బయట ఉండే మేకప్లను చూసి ఆ రోడ్ సైడ్ వెళ్తున్నటువంటి పెద్ద పెద్ద బండ్లని, పెద్ద పెద్ద బైక్లని, లేకపోతే రోడ్ సైడ్ వెళ్తున్నటువంటి స్టైల్గా ఉన్నాయి, లేకపోతే సోషల్ మీడియాలో తయారైన వ్యక్తులను చూసి మాత్రం మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు. గొప్ప వ్యక్తిగా మీరు కూడా ఉండాలి. నేనున్నంతకాలం, మా నాన్న అమ్మ నాన్న ఉన్నంతకాలము వాళ్ళకి నచ్చిన జీవన విధానం ప్రకారమే బతకనిచ్చాను అని చెప్పేసి ఎప్పటికీ అది ఉండాలి. కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకోండి. అందరికీ ధన్యవాదాలు.